ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు శ్రీమతి సిహెచ్ మేరీ గ్రేస్ గారి జన్మదినం సందర్భంగా భర్త మాణిక్యాలరావు గారు, మేనగోడళ్ళు, మేనల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు సహకారాన్ని ఇస్తున్నారు. ఏసే పరిష్కారం ప్రారంభించినప్పటి నుండి సహోదరి సిహెచ్ మేరీ గ్రేస్ గారు సహకారిగా నిలిచారు. వీరు మెడికల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు ఈఎస్ఐ హాస్పిటల్ నుండి. సహోదరి నమ్మకంగా ఏసే పరిష్కారానికి సహాయం చేసినందుకు సహోదరి మేరీ గ్రేస్ గారికి ధన్యవాదాలు, జన్మదిన శుభాకాంక్షలు. మాణిక్యాలరావు గారికి, వారి మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, కుటుంబ సభ్యులు అందరికీ ప్రత్యేక వందనాలు. రెండవ కుటుంబం టీ నరసాపురం వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతానికి ప్రభు ఇంకా కొద్ది మందిని అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసురాలు మేరీ గ్రేస్ సిస్టర్ గారికై మీకు కృతజ్ఞతలు. మాణిక్యాలరావు గారి కొరకు వందనాలు, వారి కుటుంబ సభ్యుల కొరకు స్తోత్రాలు. నాయన, ఈ సమయంలో మీ దాసురాలకి మీరు ఇచ్చిన జన్మదినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దీర్ఘాయుషు కుమార్తెకు దయచేయండి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి. టీ నరసాపురం మండలం వాస్తవ్యులు సహోదరి, సహోదరుడు, వారి బిడ్డలు ఇచ్చిన సహాయాన్ని బట్టి వాళ్లను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఈ మాసం ఇంకా కొరతలు ఉన్నాయి ప్రభు, అవి తీర్చబడినట్లుగా మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి డిసెంబర్ 10వ తారీఖు నాటికి ఏసే పరిష్కారం 5,000 ఎపిసోడ్స్ ప్రసారం పూర్తి చేసుకోనుంది. అటువలనే నేను పరిచర్యకు వచ్చి 25 కంప్లీటెడ్ ఇయర్స్, 25 సంవత్సరాలు పూర్తవుతోంది. రానున్న కాలంలో బిగ్ డయోసిస్ తరపున భారతదేశంలో ఒక 100 మంది, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, అన్రీచ్డ్ ఏరియాస్లో 100 మిషనరీస్ ప్రణాళిక చేస్తున్నాం. వారిలో మొట్టమొదటి మిషనరీ పంజాబ్ అమృత్సర్ నుండి టార్సమ్ మసీహ్ అనే మిషనరీ, సిక్కుల మధ్య పరిచర్య చేస్తున్న వ్యక్తి, బెత్లెహేం పంజాబీ చర్చ్ వారితో ఎలియన్స్లో ఒక మిషనరీని డెడికేట్ చేయాలని చూస్తూ ఉన్నాం. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గోవా ఈ ప్రాంతాల్లో మిషనరీస్ టైఅప్స్ కొరకు మిషన్స్ను కాంటాక్ట్స్లో ఉన్నాం. ఏసే పరిష్కారం ప్రోగ్రాం వీక్షిస్తున్న మీరు ఈ మిషన్స్ కార్యక్రమం కొరకు కూడా
ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. మిషన్ డీటెయిల్స్, మిషన్ పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్మెంట్ ఉండుటకు సంతోషంగా, సాక్రిఫిషియల్గా ముందుకు వచ్చేవారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. చూడండి, దేవుడు నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, యెహెజ్కేలు పిలిచి మాట్లాడుతున్నాడు. ఏ దేశమైనా అండర్లైన్ చేసుకోవాలి. ఏ దేశమైనా అన్నప్పుడు మన దేశం కూడా. కాలముతో సమయముతో నిమిత్తం లేదు. దేవుడు కాలమునకు అతీతుడు. 1000 ఏళ్ల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం, ఎంత పూర్వమైన ఏ ప్రాంతమైనా లేదా రాబోతున్న కాలమైనా దేశము ఏ దేశమైనప్పటికీ, అది క్రైస్తవ దేశమా, మహమ్మదీయ దేశమా, హిందూ దేశమా, లేక కమ్యూనిస్ట్ దేశాల, డజంట్ మ్యాటర్. ఎనీ కంట్రీ, ఏ దేశమైనా ప్రభువు మాట్లాడుతున్నప్పుడు యెహెజ్కేలుకు తెలిసిన దేశాలు కొన్ని. ఈజిప్ట్, ఐగుప్తు, అష్షూరు, పారసీక, ఇట్లా కొన్ని రాజ్యాలు తెలుసు. బబులోను, మాదియా, ఇట్లా కొన్ని రాజ్యాలు ఆ కాలంలో. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ కాలంలో మనకు దేశాలను గురించి తెలుసు. ఈ దేశాల్లో ఏ దేశమైనా సరే, ప్రతి దేశానికి దేవుడు ప్రభువగు యెహోవాయే, ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఆయన మహాదేవుడు, మహారక్షకుడు. కనుక ఏ దేశమైనా దేవునికి వ్యతిరేకంగా, విశ్వాసఘాతకంగా దేవుని దృష్టికి పాపం చేసిందో దానికి దేవుడు విరోధై కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తానన్నాడు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో దేవుడు రక్షణ కొరకు సకల మానవులకు అవకాశాన్ని సమానంగా ఇస్తున్నాడు. పాత నిబంధనలో తీర్పులు వెంటనే ఏ తరానికి ఆ తరం పరిస్థితులు మార్పు చేత వచ్చినవి ఆ విధంగా కాక, క్రొత్త నిబంధనలో దేవుడు చాలా గ్రేషియస్, చాలా కృప కలిగిన వాడై దీర్ఘకాలం సహిస్తూ ఆయన అవకాశాలు ఇస్తున్నాడు. అయితే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు ఆ పాపానికి శిక్షను ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఇటర్నల్ హెల్ ఫైర్ నుండి తప్పించబడతారు. పాపం యొక్క పర్యావసానముల నుండి విమోచించబడతారు. ప్రభువును అంగీకరించని వారు, ప్రభువును తిరస్కరించినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారి యొక్క పరిస్థితుల మధ్యలో వారు పాపం చేసినట్లయితే వారు ఖచ్చితంగా దేవుడు వారికి విరోధి కరువు చేత నాశనాన్ని ఇస్తాడు. గాడ్స్ జడ్జిమెంట్స్, దేవుని యొక్క తీర్పులు వస్తూనే ఉంటాయి. ఈ అధ్యాయం అంతా కూడా తీర్పును గురించే మాట్లాడుతున్నాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దేశం దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆ దేశంలో భక్తులు ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరా భక్తులు? 3 పేర్లు రాశాడు. 1 నోవాహు, 2 దానియేలు, 3 యోబు. నోవాహు ఆదికాండం 7వ అధ్యాయంలో,
యోబు అబ్రహాము కాంటెంపరరీ, డానియల్ ఎహెజ్కేలు కాంటెంపరరీ. ఎహెజ్కేలు ఈ ప్రవచనాలు చెబుతున్నప్పుడు ఎహెజ్కేలుతో పాటుగా బబులోనులో దానియేలు జీవిస్తూ ఉన్నాడు. బబులోనులో దానియేలు జీవిస్తున్నాడు. అప్పటికే దానియేలు యొక్క ఖ్యాతి బబులోను సామ్రాజ్యం అంతటా వ్యాపించింది. మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడిగా, మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా యోధునిగా, మ్యాన్ ఆఫ్ అన్కాంప్రమైజింగ్, రాజీ పడని వానిగా దానియేలుకు అప్పటికే ప్రజల మధ్య పేరుంది. ప్రజలకు నోవాహు తెలుసు, యోబు తెలుసు, కనులారా చూస్తూ దానియేలు కూడా తెలుసు. ఈ ముగ్గురు కూడా ఉత్కృష్టమైన వారు. నోవహు జలప్రళయము దేవుని ఉగ్రత కృమ్మరించబడినప్పుడు నోవహు తప్పించుకున్నాడు. కేవలం విశ్వాసంతో, ప్రభు యందలి నమ్మకంతో, దేవుని మాటకు లోబడి ఓడ నిర్మాణం చేసుకుని నోవహు తప్పించుకోగలిగాడు. యోబు చాలా అద్భుతమైన క్యారెక్టర్. అతడు శ్రమను సహించాడు, సువర్ణం వలె శుద్ధయ్యాడు. తనను బాధపెట్టిన శత్రువులుగా మాటలు మాట్లాడిన ముగ్గురు స్నేహితులను గురించి ప్రార్థన చేశాడు. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు జనులందరి కొరకు, ప్రత్యేకంగా జ్ఞానులైన వారందరి కొరకు అతడు రిస్క్ తీసుకున్న సందర్భాలు దానియేలు గ్రంథంలో కనిపిస్తాయి. కనుక ఇట్లాంటి నీతిమంతులు ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి గొప్ప గొప్పవారు ఆ దేశంలో ఉన్నా కూడా తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుంటారు తప్ప వారి సొంత బిడ్డలను కూడా వాళ్ళు రక్షించజాలరు అని చెప్పాడు. చదువుతాను చూడండి. నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను. ఎట్టి దేశం? ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపం చేసిందో, దేవునికి విరోధయ్యిందో, ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుంటారు. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, సాల్వేషన్ ఈజ్ పర్సనల్. రక్షణ వ్యక్తిగతమైంది. రక్షణ వ్యక్తిగతమైంది. పర్సనల్ ఒబీడియన్స్ చేత రక్షణలోనికి మనం ప్రవేశించాలి. వ్యక్తిగత అంగీకారం చేత, ప్రభువును స్వీకరించుట చేత మనం రక్షించబడతాం. తండ్రి రక్షించబడ్డాడని బిడ్డలకు రక్షణ రాదు. బిడ్డలకు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే రక్షించబడతారు. నీతి కలిగిన తల్లిదండ్రులకు అవినీతి పరులైన పిల్లలు ఉంటే వాళ్ళు తప్పించుకోలేరు. వారి అవినీతిని బట్టి, అక్రమాన్ని బట్టి వాళ్ళు పాడవుతారు. నీతిమంతులైన వారు అవినీతి పరులైన తమ పిల్లలను బ్రతికించుకోలేరు, దక్కించుకోలేరు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్, వ్యక్తిగతం, పర్సనల్ ఇష్యూ. వ్యక్తిగత విశ్వాసం బట్టి రక్షణ అలంకరించబడుతుంది. ఎంతటి ప్రార్థనా పరులున్నా వారు మాత్రమే రక్షణ పొందుతారు తప్ప దేవుని ఉగ్రత వస్తే మిగిలిన వారు రక్షణ పొందరు. తర్వాత వచ్చిన బాటసారులు సంచరించకుండా ఆ దేశం నిర్జనమై పాడయ్యేటట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును. నా జీవముతోడు వారు తమను మాత్రమే రక్షించుకుందురు కానీ కుమార్తెలనైనను రక్షింపజాలక ఉందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సోదరుడా, సోదరి,
దేశమునకు కరువు ఒకటే కాదు, దుష్ట మృగములను పంపించుట. దుష్ట మృగములు ఊరి మీద పడితే ఏ విధంగా ఉంటాయి? దుష్ట మృగములు చీల్చేస్తాయి. కనుక దేవుని యొక్క ఉగ్రత, దేవుడు మృగములను సూచిస్తూ తెలియచేస్తూ వీటి చేత కూడా సంహారం జరిగిస్తానని హెచ్చరిక చేస్తున్నాడు. నేను అట్టి దేశం మీదకి యుద్ధం రప్పించి ఖడ్గాన్ని నేను పిలిచి, నీవు ఈ దేశమందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందరు. ఇది ప్రభువగు యెహోవా ఆత్మ. ఒకసారి దేవుడు నిర్మూలం చేయండి అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత నో ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. ఏ ప్రార్థన దేవుడు అంగీకరించడు. అర్థమవుతుందా? సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయుటకు దూతలను పంపిన సందర్భంలో లోతు కుటుంబం సొదొమలో ఉంది. అబ్రహాము దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. నీతిమంతుడు 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? ఆఖరికి ప్రభు 6వ విజ్ఞాపన అబ్రహాము చేసిన అనంతరం 10 మంది ఉంటే కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. దేవుడు వెళ్ళి చూచారు. ఆ పట్టణం భయంకరంగా ఉంది. సొదొమ గొమొర్రా భయంకరమైన వ్యభిచారంతో నిండిపోయింది. ప్రత్యక్షంగా ఆ దూతలు ఆ సన్నివేశాలు చూశారు. ఉదయాన్నే లోతు కుటుంబాన్ని చేతుల మీద ఎత్తుకుని బయటకు తీసుకొచ్చారు. కేవలం అబ్రహాము ప్రార్థన. ఇక్కడ తీవ్రత వివరిస్తున్నాడు. ఈ భక్తులు దేవుడు పనిష్మెంట్ జడ్జిమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత వీళ్ళున్నా కూడా దేవుడు విన్నన్నాడు. వీళ్ళున్నా కూడా నేను విన్నన్నాడు. అంటే వాళ్ళని అగౌరవపరచడానికి కాదు చెబుతోంది, సీరియస్నెస్ ఆఫ్ ద సిన్ గ్రహించటానికి చెబుతున్నాడు. మన నోవాహు ఉన్నాడులే, దానియేలు ఉన్నాడులే, యోబు ఉన్నాడులే, ప్రార్థన చేస్తారులే, భక్తులు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారులే అనే సావకాశం లేదు. ఇక సహోదరుడా సహోదరి, ఇవాళ చాలామంది నా భార్య ప్రార్థన చేస్తోంది కనుక దేవుడు నన్ను కాపాడుతాడులే, నా తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడులే అని అలక్ష్యంగా ఉంటున్నారు. అలక్ష్యంగా ఉండొద్దు. రక్షణ విషయం అలక్ష్యంగా ఉండొద్దు. ఏ క్షణాన ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన మరణం ఎప్పుడు మనకు తెలియదు. మనం ఊహించం. మరణాన్ని ఎవరు ఊహించలేరు. ఈ క్షణాన్ని వస్తుంది మరణం అనేది ఎవరు ఊహించలేరు. అనుకోనని గడియలు అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఊహించం మనం అసలు. కానీ మన జీవితాల్లో సిద్ధపాటు లేకపోతే, మన జీవితాల్లో నిత్యం మెళకువగా ఆత్మీయంగా ఉండకపోతే మన జీవితాల్లో మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమొకటికై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రాన్ని కుమ్మరించిన ఎడల నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందరు. ఇది ప్రభువు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. మనుషులను పశువులను నిర్మూలం చేయాలని నేను ఖడ్గము చేత, క్షామము చేత, దృష్టముఖముల చేత, తెగులు చేత 4 విధాల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టివారు ఉండినను వారు దానిని రక్షింపలేరు. వారు దానిని రక్షింపలేరు. 5 పర్యాయాలు ఇక్కడ నోవహు, దానియేలు, యోబు యొక్క ప్రస్తావన పరిశుద్ధుడైన దేవుడే స్వయంగా తీసుకొచ్చాడు. మా పితరులకు వాగ్దానాలు ఉన్నాయి, మాకేం కాదు అనే
కామన్ అండర్స్టాండింగ్ యూదుల్లో ఉంది. మాకు యాజకులు ఉన్నారు, మాకు బోధకులు ఉన్నారు, మాకు సేఫ్ గార్డెడ్ ప్రొఫెట్స్ ఉన్నారు, ప్రవక్తులు ఉన్నారు, మాకు రాజు ఉన్నాడు, అధిపతులు ఉన్నారు, మా దేవుని మందిరం ఉంది, మా దేవుని సన్నిధి ఉంది, మేము వాగ్దాన ప్రజలు, కనుక మాకేం కాదు. ఇది యూదుల యొక్క మనస్సు. యూదుల యొక్క మనస్సు నిశ్చింతగా ఉన్నారు, పాపంలో కంటిన్యూ అవుతున్నారు. అందుకే దేవుడు అలా హెచ్చరిక చేయటం మొదలుపెట్టాడు. మీరు ఎవరెవరో ఉన్నారని అనుకుంటున్నారు కదా, వారు ఉన్నా కూడా మీకు మాత్రం శిక్ష తప్పదు. ఏ దేశమైతే నాకు విరోధంగా పాపం చేస్తారో ఆ దేశాన్ని నేను తప్పక నిర్మూలం చేస్తానన్నాడు దేవుడు. పాపి పాపము వలన నశించిపోవాలి, కానీ దేవునికి పాపి నశించిపోవటం ఇష్టం లేదు. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి నర అవతారంలో పంపాడు. నరునిగా జన్మించిన యేసు శరీరం మీద మానవ పాపాన్ని దేవుడు మోపాడు. మానవ పాపానికి రావలసిన సంపూర్ణ శిక్ష దేవుడే యేసు శరీరం మీద పాపానికి విధించాడు. తద్వారా మానవులకు పాపము నుండి విమోచన, క్షమాపణ ఉచితంగా అనుగ్రహించాడు. నమ్మిన వారందరికీ అది ఉచితంగా కలిగేటట్టుగా దేవుడు మార్గాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత నీతి నిన్ను రక్షించలేదు. నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక శతాధిపతి అన్యజాతికి చెందినవాడు కైసరయ్యలో ఉన్నాడు. అతడు భక్తిపరుడు, భయభక్తులు గలవాడు, ప్రార్థనాపరుడు, బహుధర్మం చేయవాడు, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, మనుషులందరి చేత మంచి పేరు పొందినవాడు. ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి. ఇంత మంచి లక్షణాలు ఉన్నందున అతడు రక్షించబడతాడా? రక్షించబడితే దేవుని గొప్పేమీ లేదు, కొర్నేలిదే గొప్ప. అందుకే దేవుడు కొర్నేలికి తన దూతను పంపి చెప్పాడు, ఎప్పే ప్రాంతంలో సముద్రపు ఒడ్డున చర్మకారుడైన సీమోని అంట సైమన్ పీటర్ పేతురు ఉన్నాడు, ఆయన పిలిపించుకో, రక్షణార్థమైన మాటలు తెలియజేస్తాడన్నాడు. కనుక మంచి కార్యాల చేత, ప్రార్థన చేత, నేను బాగా ప్రార్థిస్తున్నాను కనుక పరలోకానికి వెళ్ళిపోతాను, నేను బాగా ధర్మాలు చేస్తున్నాను కనుక నేను పరలోకానికి వెళ్తాను, నేను భయభక్తులు గలవాడును, నేను మంచి పేరు సంపాదించాను కనుక పరలోకానికి వెళ్తాను అని అనుకుంటున్నారా? పొరపాటు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పేరిట బాప్తిస్మం తీసుకోకపోతే మీరు పరలోకానికి చేరలేరు. విశ్వసింపని వాడు పరలోకానికి చేరలేడు. మానవ నీతి క్రియలు పరిశుద్ధ దేవుని ఎదుట మురికి గుడ్డలే. కనుక సాల్వేషన్ ఇస్ పర్సనల్, వ్యక్తిగతమైంది. అక్కడ తాను, తన బంధువులు అందరూ కూడా ఆ మాట విని వారు ప్రభువుని అంగీకరించారు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఇఫ్ గాడ్ గివ్స్ ద జడ్జిమెంట్ యూ కెనాట్ ఎస్కేప్. నేను ఒక్కసారి తీర్పు తీర్చానో సమయం అయిపోతే ఇక రక్షణకు అవకాశం లేదు. కృపాకాలంలో ఉన్న కృపాకాలం ముగిసిపోబోతోంది. కృపాకాలం ముగిసిపోతే యేసుక్రీస్తు నామమున ఉచిత రక్షణ సాధ్యం కాదు. చర్చ్, సంఘం, ఎక్లేషియా, ఈ సంఘము ఎత్తబడిందో కృపాకాలం ముగిసిపోయినట్టే. కృపచేత రక్షించబడే, ఉచితంగా పాపక్షమాపణ పొందేది, వితౌట్ సాక్రిఫైసింగ్ సోల్, ఏ విధంగా ఏమీ సమర్పించకుండా రక్షణ ఉచితంగా పొందే భాగ్యం పోతుంది.
అది ఈ క్షణం మొదలుకొని ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. కనుక రక్షణ విషయం ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు, ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. రేపు చూద్దాం, మాపు చూద్దాం, వచ్చే క్రిస్మస్, నెక్స్ట్ ఈస్టర్, తర్వాత జనవరి 1, లేదా మా చర్చి డెడికేషన్ డే, ఇలా చాలామంది వాయిదాలు వేస్తున్నారు. రక్షణ విషయం వాయిదా వేయొద్దండి. ఈరోజు అనుకూలం, నేడు రక్షణ దినం, ఇది అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కనుక దేవుని జడ్జిమెంట్ పాస్ ఆన్ అయిన తర్వాత ఇక మనం చేసేదేం లేదు. కనుక మనం ఎన్నడూ కూడాను పాపమును గూర్చి నిర్లక్ష్య స్వభావంతో మనం దానిని లక్ష్య పెట్టుకొని ప్రభువునకు దూరంగా ఉండకూడదు. దానిలో కుమారుల శేషం, కుమార్తెల శేషం కొంత నిలుస్తుంది, వారు బయటికి రప్పించబడతారు. మీరు వారి ప్రవర్తనను, వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు తిరిగి వస్తారు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదకి నేను రప్పించిన కీడును గూర్చి, దానికి నేను సంభవింపజేసిన దాని అంతటిని గూర్చి మీరు ఓదార్పు పొందుదురు. God is declaring judgments one side and announcing the hope another side. ఒక పక్కన తీర్పును గురించి హెచ్చరికిస్తూ రిపెంట్, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, తిరిగి రండి అని పిలుస్తున్నాడు. మరొక పక్కన ఇశ్రాయేలీయులకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ కుమారులు కుమార్తెలలో శేషాన్ని నేను మిగిల్చి మరల వెనక రప్పిస్తాను, అప్పుడు మీరు తెలుసుకుంటారు, వారు వెనక్కి వచ్చినప్పుడు మీరు ఓదార్పు పొందుతారు. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలు క్రీస్తు పూర్వం 722లో అషూరుకు, క్రీస్తు పూర్వం 586లో బబులోనుకు వెళ్ళారు. క్రీస్తు పూర్వము 536లో మరలా తిరిగి వాళ్ళు వెనక్కి వచ్చారు. ఆ 70 సంవత్సరాల చెర అనంతరం తిరిగి ఒక గుంపు యెరూషలేముకు వచ్చినప్పుడు గొప్ప ఆనందం అక్కడ సంభవించింది, ఓదార్పు వచ్చింది. ఓ, తప్పిపోయారు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక చూడలేమనుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. అట్లా మీరు ఓదార్పు పొందుతారు. నిరీక్షణ ఉన్నది వాగ్దానాలను బట్టి. దేవుడు మాట తప్పనివాడు, దేవుడు మాట తప్పనివాడు, ఇది చెబుతూ వచ్చాడు వాళ్లకు. మీరు వారి ప్రవర్తన క్రియలు చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు పొందుదురు. కారణం లేకుండా నేను యెరూషలేమును నాశనం చేయలేదు అని మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీకు ఓదార్పు ఉంటుంది. ఓ, దేవుడేంటి మా పట్ల ఇట్లా చేశాడు అనే బాధ మీకు ఉండకుండా మీకు గ్రహింపుకు వచ్చినప్పుడు మీరు నిజంగా ఆనందిస్తారు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. చాలా ప్రశ్నలకు నేడు విశ్వాసులకు జవాబులు లేవు. ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు? యవనస్తుని ఎందుకు తీసుకున్నాడు? యవన కాలంలో భర్తను ఎందుకు తీసుకున్నాడు? యవన కాలంలో భార్యను ఎందుకు తీసుకున్నాడు? యవన కాలంలో దేవుడు ఇచ్చిన బిడ్డలను ఎందుకు తీసుకున్నాడు? నో ఆన్సర్స్. కానీ ఒక దినం వస్తుంది, ప్రభువు నిర్హేతుకంగా ఇవన్నీ చేయలేదు, ఆయన సంకల్పం చొప్పున చేశాడు అని తెలుసుకున్నప్పుడు మనందరికీ ఓదార్పు దొరుకుతుంది. ఇది బైబిల్ సత్యం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు గన్ బజార్ నివాసితులు శ్రీమతి సిహెచ్ మేరీ గ్రేస్ గారి జన్మదినం సందర్భంగా భర్త మాణిక్యాలరావు గారు, కుటుంబ సభ్యులు సహకారం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. టీ నర్సాపురం మండలం వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరించారు. వీరు కూడా యేసు పరిష్కారానికి ప్రారంభం నుంచి సహకారులు. ఈ కుటుంబాలను ప్రభు దీవించునుగాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, వాక్యానికి సహాయం చేసిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.